వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో బయాలజీ మెథడాలజీ వచ్చి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. బోధన ఎలా ఉండాలి, ఏ అంశాలు ఏ విధంగా బోధించాలి, ఇలాంటి విషయాల గురించి ఉపాధ్యాయుడు దేన్ని తయారు చేసుకోవాలి? బ్లూ ప్రింటా, పాఠ్య పథకమా, మూల్యాంకనమా, టీచర్స్ డైరీయా? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి పాఠ్య పథకాన్ని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చి విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయుడు బోధించే తరగతికి లక్ష్య సాధన దిశగా తయారు చేసుకునేది. సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుడు దేన్ని తయారు చేసుకుంటాడు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు అన్నమాట. వార్షిక పథకాన్న, యూనిట్ పథకాన్న, వార్షిక పరీక్షల, బ్లూ ప్రింటా? సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి వార్షిక పథకం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి ఉపాధ్యాయుడు తాను తీసుకోబోయే సెలవులను కూడా పరిగణలోకి తీసుకుని కింది వాటిలో దేన్ని రూపొందించుకోవాలి? వార్షిక పథకాన్న, యూనిట్ పథకాన్న, వార్షిక పరీక్షల, బ్లూ ప్రింటా? వార్షిక పథకం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చి వార్షిక పథకం వల్ల కలిగే ఒక ప్రయోజనం. ఆప్షన్స్: సెలవులను వాడుకోవచ్చు, సమయాన్ని ఇష్టానుసారంగా వాడుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చి ఋతువులను, సహజ వనరులను ఉపయోగించి బోధించవచ్చు, బోధన కష్టతరంగా పూర్తి చేయవచ్చు. ఆన్సర్ వచ్చి ఋతువులను, సహజ వనరులను ఉపయోగించి బోధించవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒక కేంద్రీయ ఇతివృత్తం లేదా ప్రయోజనం చుట్టూ వ్యవస్థీకరించిన కృత్యాలు, అనుభవాల అభ్యసనానికి తోడ్పడే పాఠ్య విషయ భాగం. ఆప్షన్స్ వచ్చి పాఠ్యపుస్తకం, పాఠ్య ప్రణాళిక, యూనిట్, సబ్జెక్ట్. ఆన్సర్ వచ్చి యూనిట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చి పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన సబ్జెక్ట్ విషయాన్ని యూనిట్ లేదా ప్రమాణం అంటారని తెలిపినవారు. వెస్టవే, కిల్పాట్రిక్, బ్లూమ్స్, ప్రెస్టన్. ఆన్సర్ వచ్చి ప్రెస్టన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చి బోధనా యూనిట్లో విషయం, పద్ధతి రెండూ ఉంటాయని తెలిపింది ఎవరు? దర్బర్ కొల్లెట్, ప్రెస్టన్, వెస్టవే, తామన్. ఆన్సర్ వచ్చి దర్బర్ కొల్లెట్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వచ్చి మంచి యూనిట్ లక్షణాల్లో లేనిది. ఆప్షన్స్: కృత్య అనుభవం, త్వరగా పూర్తి చేసేది, భవిష్యత్ అవసరాలు, నిత్య జీవితంలో సంబంధం. ఆన్సర్ వచ్చి త్వరగా పూర్తి చేసేది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చి యూనిట్ భావనలో సమగ్రమైన విషయ భావంలో ఏ సూత్రాన్ని కలిగి ఉండాలి? ఆప్షన్స్: బహుసందేశ సూత్రం, ద్విసందేశ సూత్రం, ఏక సందేశ సూత్రం. పైవేవి కాదు. ఆన్సర్ ఏక సందేశ సూత్రం. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చి యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు ఎవరిని సంప్రదించాలి? ఆప్షన్స్: ప్రధానోపాధ్యాయుడు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారి, తెలివిగల విద్యార్థి. ఆన్సర్ వచ్చి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి సాధనను కొలవవచ్చు అని తెలియజేసిన వారెవరు? ఆప్షన్స్: బ్లూమ్స్, జాన్ డ్యూయి, ప్రెస్టన్, గ్లెసెస్. ఆన్సర్ వచ్చి గ్లెసెస్. నెక్స్ట్ క్వశ్చన్ యూనిట్ దశల్లో ప్రేరణ కలిగించటం ఏ దశకు సంబంధించింది? ఆప్షన్స్: సంగ్రహపరచడం, పునశ్చరణ, ప్రారంభక సోపానం, అభివృద్ధిపరిచే సోపానం. ఆన్సర్ వచ్చి అభివృద్ధిపరిచే సోపానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి యూనిట్ పథకం అమలు దశల్లో మూల్యాంకన పద్ధతులు ఉండే సోపానం. ఆప్షన్స్ వచ్చి అభివృద్ధిపరిచే సోపానం, ఉపసంహారక సోపానం, ప్రారంభక సోపానం, సంగ్రహపరచడం. ఆన్సర్ వచ్చి ఉపసంహారక సోపానం. నెక్స్ట్ క్వశ్చన్ యూనిట్ పథకం వల్ల కలిగే ప్రయోజనం. విద్యార్థి కేంద్రీకృతం, బోధనతో పరీక్షలకు తయారీ, విద్యార్థులు స్తబ్దతతో ఉన్న బోధించవచ్చు. పైవన్నీ. ఆన్సర్ వచ్చి విద్యార్థి కేంద్రీకృతం. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చి ఉపాధ్యాయుడు పనిచేసే తత్వం, విద్యార్థుల గురించి అతనికి ఉన్న సమాచారం, విద్యా లక్ష్యాలపై అతనికి ఉన్న అవగాహన, బోధించాల్సిన విషయం గురించి జ్ఞానం,
ఫలితమైన పద్ధతులను ఉపయోగించడంలో అతని సామర్థ్యం పాఠ్యపథకంలో ఉంటాయని తెలిపిన వారెవరు? ఆప్షన్స్: బర్బర్, గ్లెసెస్, ప్రెస్టన్, లెస్టర్ బి ఫెన్స్. ఆన్సర్ వచ్చి ఫోర్త్ ఆప్షన్, లెస్టర్ బి ఫెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సమీప భవిష్యత్తులో ఉపాధ్యాయుడు బోధించబోయే చర్య కోసం రూపొందించిన పథకం. ఆప్షన్స్: వార్షిక పథకం, యూనిట్ పథకం, పాఠ్య పథకం, ఏది కాదు. ఆన్సర్ వచ్చి పాఠ్య పథకం. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చి కింది వాటిలో ఉత్తమ పాఠ్య పథకానికి ఉండాల్సిన లక్షణం కానిది. ఆప్షన్స్: లక్ష్యాలను స్పష్టంగా చూపాలి, ఉపాధ్యాయునికి సులభతరంగా ఉండాలి, మూల్యాంకన సాధనాలను పొందుపరచాలి, బోధన కృత్యాలను సూచించాలి. ఆన్సర్ వచ్చి ఉపాధ్యాయునికి సులభతరంగా ఉండాలి.